హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్ లాగా కానీ తీసుకోవచ్చు. కార బూరెలు అంటారు, కారపప్పాలు అంటారు. చాలా బాగుంటుంది. బియ్యపిండితో చేస్తాము. దీనికి ఫస్ట్ కొన్ని ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి తీసుకుంటాము. ఫస్ట్ పచ్చిమిర్చి, జీలకర్ర మిక్సీలో వేసుకొని దీన్ని మాత్రం కొంచెం పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసి దీన్ని వక్కా చేసుకోవాలి. పేస్ట్ లాగా ఉండకూడదు, ముక్కలు ముక్కలుగా ఉండాలి. తర్వాత బియ్యపిండి మనకు ఎంత కావాలో అంత తీసేసుకొని నేనైతే ఒక 2 డబ్బాలు వేసాను. అందులో వేయించిన పల్లీలు కొంచెం క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిండిలో మనం చేసుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ వేయాలి. వేసి అది అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక శనగపప్పు కడిగి వేసుకోవచ్చు, లేకుంటే శనగపప్పు నానబెట్టి కూడా వేసుకోవచ్చు. తర్వాత దానికి తగ్గట్టు సాల్ట్ వేయాలి. తర్వాత పల్లీలు కూడా వేసుకోవాలి. వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అంతే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అందరూ ఇష్టంగా ఈ వింటర్ వేడివేడిగా కూడా తినొచ్చు. ఇది సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా మెత్తగా చేసుకోవచ్చు. కరకర గట్టిగా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు ఎవరైనా తినలేని వాళ్ళు ఉంటే మెత్తగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. పిండి చపాతీ పిండి లాగానే మామూలుగానే కలుపుకోవాలి. కలుపుకొని తర్వాత ఒక మామూలు పాలిథీన్ పేపర్ కానీ, లేకుంటే బటర్ పేపర్ కానీ, లేకపోతే ఏదైనా తడిపినది క్లాత్ ఏదైనా ఉంటుంది కదా, మంచి కర్చీఫ్ కానీ, వైట్ క్లాత్ మన ఇంట్లో, అది తడిపి దాని మీద కానీ వీటిని చేసుకోవచ్చు. చాలా ఈజీగా వస్తాయి. నేను ఒక పాలిథీన్ కవర్ తీసుకున్నాను. దాని మీద కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసేసి, ఇది ఒక నిమ్మకాయ సైజ్ అంతా మనకి ఎంత వెడల్పు కావాలో అవి అంత పిండి పెట్టుకొని పల్చగా ఒత్తుకోవటమే. తర్వాత కళాయిలో నూనె పోసుకోవాలి. నూనె మామూలుగా డీప్ ఫ్రైకి ఎలా పోసుకుంటామో అలాగే పోసుకోవాలి. పోసుకొని వీటిని ఇవి మనం ఒత్తుకున్న ఈ అప్పలని అందులో వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవచ్చు. దీనికి సిమ్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బియ్యం పిండి కదా, అది కొంచెం లేట్గానే కాలుతుంది. దానికి పెద్ద సిమ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మీడియం ఫ్లేమ్లో కాల్చుకొని తీసేసుకోవటమే. అది అలా చూసినప్పుడు తెల్లగా ఉంటుంది, మనకి తీయగానే చక్కగా కలర్, మంచి కలర్ వచ్చేస్తుంది చూడండి. తీసి వేడివేడిగా దీన్ని ఉల్లి చట్నీతో కానీ, నిమ్మకాయ కారంతో కానీ తీసుకోవచ్చు. లేకుంటే అందులో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేస్తాం కాబట్టి స్పైసీగానే ఉంటుంది. ఊరికే అలాగనే మనము వీటిని తినొచ్చు. చాలా బాగుంటుంది ఇవి. ఇలా ఎన్ని కావాలంటే అన్నీ చేసేసుకొని దీన్ని బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు. ఇది మామూలుగా వచ్చేసి కార బూరెలు అంటారు, వీటిని కారపప్పలు అంటారు. తప్పకుండా ట్రై చేయండి, అందరూ ఇష్టంగా తింటారు. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయమంటారు కూడా ఇంట్లో. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. అంటే మామూలుగా ఇవి సర్వప్పలు, చెక్కలు అలా అంటారు కదా, అదే కానీ ఇది బ్రేక్ఫాస్ట్ లాగా మనం చేసుకుంటాం అన్నమాట. కొంచెం సాఫ్ట్గా, కొంచెం కరకరలాడుతూ అలా చేసుకుంటాం వీటిని. అదే సర్వప్ప అంటే అందులో చాలా ఇంగ్రీడియంట్స్ వేస్తారు. అల్లం వెల్లుల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, ఇంకా అట్లా చాలా వేస్తారు. చాలా ఉల్లిపాయలు వేస్తారు. అదంతా చాలా కడక్ ఉంటుంది కదా. అలా కాకుండా ఇది బ్రేక్ఫాస్ట్ లాగా, లేకుంటే ఈవినింగ్ టైము తీసుకునేలాగా చేసుకుంటాము. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. వీటిని ఒకసారి చేస్తే మాత్రం మీరు మళ్ళీ మళ్ళీ చేస్తారు. ఇందులో బియ్యపిండే కదా, మనము ఎలాగో మనకి ఇంట్లో బియ్యపిండి కూడా ఉంటుంది. చాలా ఈజీగా పెట్టి అందులో కావాల్సింది శనగపప్పు నానబెట్టి వేసుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్గా అలాగే వేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండవు, చాలా సులభంగా అయిపోతుంది. అప్పటికప్పుడు అనుకొని చేసుకోవచ్చు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి.